आटो नगर इलाके के 7 साल फैज़ की कातिला रुखसाना बेगम गिरफ्तार। निजामाबाद पुलिस कमिश्नर नागा राजू की प्रेस कॉन्फ्रेंस। गुज़िश्ता दिनों शहर मुस्तखर के आटो नगर इलाके से अगवा और कत्ल किए गए 7 साल मासूम लड़का शेख इरफान उर्फ फैज़ की नाश निज़ाम सागर मेन किनाल से बरामद होने पर निजामाबाद में गम की लहर दौड़ गई थी। इस मासूम लड़के के कत्ल में मुलविस रुखसाना बेगम नामी खातून साकिन धर्मपुरी हिल्स और एक लड़की को गिरफ्तार करते हुए रिमांड के लिए भेज दिया गया। ये बात निजामाबाद पुलिस कमिश्नर नागा राजू ने प्रेस कॉन्फ्रेंस में बताया। पुलिस कमिश्नर ने तफसीलात बयान करते हुए कहा कि रुखसाना बेगम का 9 साल कबल इसके लड़के फैसल खान का पानी के कुंटे में मौत वाक़ हो गई थी। इसकी जिम्मेदार इरफाना की वालदा सना बेगम को समझ रही थी। इस बात को दिल में रखकर सना बेगम के 7 साल लड़का इरफान उर्फ फैज़ का 31 मार्च को शाम 4:30 बजे के करीब रुखसाना बेगम ने अगवा किया और ऑटो के जरिए बिलाल नगर बोधन अपने किसी अजीज़ों के यहाँ इरफान को अपना लड़का बताकर रखा। बाद अज़ां रात 10 बजे इरफान को अपने साथ वापस लेकर तारीकी में लड़के का कत्ल करने की गर्ज से रात 1 बजे अपनी जान पहचान वाली लड़की को मदद के लिए साथ लिया और निज़ाम सागर मेन किनाल नया ब्रिज हनुमान मंदिर के पास इरफान उर्फ फैज़ के हाथ पैर और मुंह को बांधकर निज़ाम सागर किनाल में गर्क करते हुए संगीन कत्ल का इर्तिकाब किया। पुलिस कमिश्नर नागा राजू ने बताया कि कत्ल में इस्तेमाल किया गया बुरखा और स्काफ मकतूल का बुशर्ट बरामद व जब्त किया गया। మనకు యాక్చువల్లీ 31st నైట్లో మిస్సింగ్ అయ్యిండు పిల్లవాడని మన పోలీస్ స్టేషన్కి వచ్చి ఇమీడియట్గా మన టీమ్స్ అన్ని సెర్చింగ్ స్టార్ట్ చేశారు. బట్ మార్నింగ్ కల్లా శవమై కెనాల్లో తేలింది. ఇందులో ఈరోజు రుక్సానా బేగం అనే 40 years లేబర్ ఆమెను ధర్మపురి హిల్స్ ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. ఆమెకు సహకరించిన ఒక బాలిక, బికాస్ షీఈ్ జూనియర్ కాబట్టి ప్రొడ్యూస్ చేయలేము కాబట్టి బాలికను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుండి ఆ అబ్బాయి షర్టును కత్తిరించిన బుర్కా అంటే ఫేస్ మాస్క్ శ్వాస ఆడకుండా కట్టారు, దాంతో బుర్కా కట్ చేసి, సో ఆ కట్ చేసిన బుర్కాను కూడా సీజ్ చేయడం జరిగింది. 31st నైట్ ఆటోనగర్ చెందిన షేక్ యూనస్ యొక్క కుమారుడైన షేక్ ఫర్హాన్ 7 years బాయ్ని వచ్చి సడన్గా ఆటోలో తీసుకొని వెళ్ళిపోతుంది. ఆటోలో తీసుకొని పోయినాక పిల్లోడు ఆడుకుంటున్నాడని వాళ్ళ తల్లి అనుకుంటుంది. కానీ టైంకి ఇంటికి రాకపోయేసరికి పోలీస్ స్టేషన్కి వచ్చి అప్రోచ్ అయింది. ఇలా మా అబ్బాయి మిస్సింగ్ ఉన్నాడు సార్ అంటే మన టీమ్స్ను అలర్ట్ చేసి పెట్రోల్ కార్స్ను అన్నింటినీ తిప్పినాం. కానీ డౌట్ వచ్చి ఎందుకైనా మంచిది మనం తక్షణమే స్పందించాలని మనం చేసేసరికి ఆ అబ్బాయిని మనం పట్టలేకపోయినాము. ఇవే క్లివర్గా ఏం చేసిందంటే తీసుకొని బోధనకి వెళ్ళిపోయింది. బోధనకి వెళ్ళిపోయి అక్కడి మళ్ళీ మిడ్ నైట్లో తీసుకొచ్చి మార్నింగ్ అంటే శ్వాస ఆడకుండా చేసి కెనాల్లో పడేసింది. ఇందులో మనకు ఇంపార్టెంట్ ఏంటంటే దీనిపైన కొందరు వ్యక్తులు ధర్నా కూడా చేయడం జరిగింది. వారిపైన కూడా కేసు కట్టినాం. ఎందుకంటే మనం ట్రాన్స్పరెంట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. వీళ్ళు ఎక్కడ దాపరికం లేకుండా చేస్తున్నాం. పూర్తిగా సీసీ ఫుటేజ్ టెక్నాలజీ మీద ఆధారపడి ఈరోజు వారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇందులో మహిళలు ఉన్నారని ఎప్పుడైతే అభియోగం కలిగిందో, ఎందుకంటే మహిళలను మనం పోలీస్ స్టేషన్కి తీసుకురాలేము కాబట్టి ఆ టెక్నాలజీని పట్టుకొని తర్వాత సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారానే ఇన్వెస్టిగేషన్ ఇన్స్పెక్టర్ నరేష్ ఛేదించడం జరిగింది. వాళ్ళ టీమ్ అండర్ లీడర్షిప్ ఆఫ్ డాక్టర్ వినీత్ గారి ఆధ్వర్యంలో అండ్ ఏసీపీ వెంకటేశ్వర ఆధ్వర్యంలో వాళ్ళందరికీ అభినందనలు. ఎందుకంటే మాకు ఇది చాలా ఛాలెంజ్ ఉంది. ఈ అబ్బాయిని చనిపోవడం బాధాకరం. చిన్న అబ్బాయిని ఏమి అదవసరం తెలియని అబ్బాయిని తీసుకుపోయి చనిపోవడం. దీనిలో పూర్వపరాలకు వెళ్తే వీళ్ళిద్దరికీ బోత్ ఆర్ క్లోజ్ రిలేటివ్స్. వీళ్ళంత అవుతుందమ్మ మేనమామ భార్య. సో గతంలో వీళ్ళు ఏదో ఇల్లు తవ్వినప్పుడు ఇప్పుడు అక్యూజ్డ్ అనే నేరం ఏమైతే మోపబడిందో వాళ్ళ పిల్లవాడు అక్కడ వచ్చి ఆడుకుంటూ ఆ ఇల్లుకు తీసిన గుంతలలో పడిపోయి చనిపోతే వీళ్ళే చంపిందనే ఒక ద్వేషం ఆమెలో కక్ష పెంచుకొని ఆపర్చునిటీ కోసం వెయిట్ చేసుకుంటా మన 31st నైట్ అబ్బాయిని
పాపం తీసుకెళ్ళి గోదాల్లో దాచిపెట్టి అక్కడి నుండి మళ్ళీ తీసుకొచ్చి చంపి కెనాల్లో పడేయడం జరిగింది. సో వాళ్ళందరికీ మా టీంకు అభినందిస్తున్నాను. ఎందుకంటే సీసీ